ప్రపంచాన్ని మార్చిన గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి దేశం మొత్తం తిరుగుతూ యూనివర్సిటీలలో లెక్చర్స్ ఇస్తూ ఉండేవాడు. అతను ఏ యూనివర్సిటీకి వెళ్ళినా అందరూ ఉత్సాహంగా అతను చెప్పేది వినడం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అయితే ఒక విషయం, ప్రతి చోట అదే స్పీచ్, అవే విషయాలు, అవే ఉదాహరణలు. ఐన్స్టీన్ డ్రైవర్ కూడా రోజు ఆ స్పీచ్ వినేవాడు. వారం వారం, నెలల తరబడి. ఇలా వినడం వల్ల ఆ స్పీచ్ సారాంశం మొత్తం అతనికి వచ్చేసింది. ఒకరోజు కారులో ప్రయాణం చేస్తూ ఉండగా డ్రైవర్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, ప్రొఫెసర్ గారు, మీరు చెప్పే స్పీచ్ నేను ప్రతి అక్షరం గుర్తుపెట్టుకున్నాను. ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు చెప్పారో నేను అన్నిసార్లు విన్నాను. ఇప్పుడు మీరు చెప్పే స్పీచ్ నేను కూడా చెప్పగలను అని అన్నాడు. ఐన్స్టీన్ ఆశ్చర్యపడ్డాడు, కానీ ఆనందపడ్డాడు కూడా. డ్రైవర్తో ఐన్స్టీన్ అలా అన్నాడు, అయితే సరే, మనం సరదాగా ఒక పని చేద్దాం. రేపు మనం వెళ్ళబోయే యూనివర్సిటీలో నేను ఎలా ఉంటానో ఎవరికి తెలియదు. మనం మన పాత్రలు మార్చుకుందాం. నేను డ్రైవర్ యూనిఫామ్లు వేసుకొని నీ సీట్లో కూర్చుంటాను. నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి నాలాగా స్పీచ్ ఇవ్వు అన్నాడు. డ్రైవర్ మొదట్లో సందేశించాడు, కానీ తర్వాత వెంటనే ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఇద్దరు ప్లాన్ ప్రకారం మారిపోయారు. డ్రైవర్ ప్రొఫెసర్లా తయారయ్యాడు. ప్రొఫెసర్ డ్రైవర్ యూనిఫామ్లో ముందు కూర్చున్నాడు. ఐన్స్టీన్ వేషంలో ఉన్న డ్రైవర్ స్టేజ్ మీదకి వెళ్ళి ఐన్స్టీన్ లాగా స్పీచ్ ఇవ్వడం మొదలెట్టాడు. మాటల్లోనూ హావభావాల్లోనూ ఒక్క లోపం కూడా లేదు. అసలైన ఐన్స్టీన్ లాగానే మాట్లాడాడు. ప్రేక్షకులు ఆశ్చర్యంతో తల తిప్పుకోలేకపోయారు. అంత సవ్యంగా జరుగుతుందనుకునే సమయంలో ఒక ప్రొఫెసర్ నిలబడి ఆ సబ్జెక్టుకు సంబంధించిన చాలా క్లిష్టమైన గంభీరమైన ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న వింటే సాధారణంగా ఏ డాక్టర్ స్టూడెంట్ అయినా సరే బాధపడతాడు, భయపడతాడు. కొంచెం కంగారు పడ్డాడు డ్రైవర్. కానీ వెంటనే సమయస్ఫూర్తితో ఇలా అన్నాడు, ప్రొఫెసర్, ఇది చాలా సులభమైన ప్రశ్న. ఎంత సులభమైందంటే ఈ ప్రశ్నకు నా డ్రైవర్ కూడా సమాధానం చెప్పగలడు అని అన్నాడు. అలా అంటూ డ్రైవర్ విషయంలో ఉన్న ఐన్స్టీన్ని స్టేజ్ మీదకి పిలిచాడు. అంతే, అసలైన ఐన్స్టీన్ స్టేజ్ మీదకి వచ్చాడు. ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు, హర్షధ్వానాలు చేశారు. ఐన్స్టీన్ డ్రైవరే ఇంత తెలివైన వాడైతే ఇక ఐన్స్టీన్ ఎంత తెలివైన వాడో కదా అని ఆశ్చర్యం ప్రకటించారు.